ఇక్కడ చూస్తున్నారు కదండి, హైరిన్ గ్లోబల్ అనే కంపెనీ నుంచి అండి వర్క్ వచ్చేసి. ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. జాయిన్ ఇన్ టైపింగ్ ప్రాజెక్ట్స్ టు ఎర్న్ ఇన్ యువర్ పార్ట్ టైం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్ అండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది వర్క్ వచ్చేసి. యాజ్ వర్క్స్ ఆర్ ప్యూర్ పార్ట్ టైం అండి. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ టైం లిమిట్ టు కంప్లీట్ ఎనీ వర్క్ అండి. వీళ్ళు మనకి టైమింగ్ అనేది ఏం పెట్టట్లేరండి, లిమిట్ అనేది. మీ వర్క్ అయినప్పుడే మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లై నా మీద ఉంది కదా, క్లిక్ చేయొద్దు, నేను చూపిస్తాను చూడండి. మొత్తం ఒక్క రౌండ్ వేద్దామండి. ఇలా వీడియో ఉంటుందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. అబౌట్ అస్ ఉంది కదా, చూడండి. హైరిన్ గ్లోబల్స్ మోటో ఈజ్ టు ఇంప్రూవ్ స్కిల్స్ అండ్ హ్యూమన్స్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ జాబ్స్ ఇన్ దేర్ నియరర్ ఏరియాస్ అండి. చూడండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకోండి. అవర్ ప్రోగ్రామ్స్ చూడండి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది చెప్తున్నారు. వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈ బుక్ టైపింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2008 అండి. 2008లో వీళ్ళు ఈ బుక్ టైపింగ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారంట. అండ్ వీ ఎక్స్పెక్ట్ టు కంప్లీట్ హోల్ ప్రాజెక్ట్ బై ద ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ 2036 అండి. వీళ్ళకైతే 2036 వరకు టైం ఉందండి. ఇక్కడ చూడండి, 2036 వరకు వీళ్ళకి టైం ఉందండి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. అందుకే వీళ్ళు ఎన్ని అప్లికేషన్స్ అయినా తీసుకుంటారండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి జాబ్కి అయితే. డోంట్ హ్యావ్ ఇన్ సిస్టమ్ అయితే. మీకు సిస్టమ్ లేదు అన్నా వాళ్ళే సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారండి. కానీ మీ శాలరీలో నుంచి కొంచెం ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారంట. చూడండి, ఎంత లేదండి, 600 అండి ఓన్లీ. దీనికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవాలండి. అది కూడా ఎలా అనేది చూపిస్తాను చూడండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దండి. వి బిలీవ్ ఇన్ ఎక్సలెన్స్ అంట. చూడండి, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళవి. ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ చూద్దాం. పైకి స్క్రోల్ చేసుకోండి. మొత్తం చేసుకున్న తర్వాత ఇలా అప్లై నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, అప్లై నౌ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండి. మీరు ఎక్కడి నుంచి అయినా ఇండియాలో ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఎగ్జామ్ వర్క్ విల్ బీ ప్రొవైడెడ్ అండ్ ఆన్ ఎగ్జామ్ డేట్ అకార్డింగ్ టు స్కెడ్యూల్ అండి. వాళ్ళు ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తారంట. ఆ స్కెడ్యూల్లో మనకి ఎగ్జామ్ అనేది పెట్టేసి మనకైతే జాబ్ ఇచ్చేస్తారండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 వచ్చేసి వితౌట్ ఎగ్జామ్ అండి. ఆప్షన్ 2 వచ్చేసి అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వితౌట్ ఎగ్జామ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అండి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ విత్ ఎగ్జామ్ ఫీజ్ అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే మీరు పిహెచ్డి ఉంటే చాలండి. పిహెచ్డి ఉన్న వాళ్ళైతే ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ జాయినింగ్ అయిపోవచ్చండి. సెకండ్ ఆప్షన్ చూసుకున్న వాళ్ళైతే డోంట్ పే ఫర్ ఎగ్జామ్ ఫీజ్ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫ్రీలాన్సర్ అండి. మీకు ఫ్రీలాన్సర్లో సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్ ఫీజ్ అనేది కండక్ట్ చేయరండి. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫ్రీలాన్సర్ దెన్ ఫాలో ఫస్ట్ గోయింగ్ మెథడ్ టు జాయిన్ ఇన్ ద ప్రాజెక్ట్ అండి. మీకు ఫ్రీలాన్సర్లో మీరు క్వాలిఫై అయి ఉంటే మాత్రం ఫస్ట్ స్టెప్ అనేది మీకు వర్తిస్తుందండి. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు మనకి. If you don't have typing accuracy certificate and still want to join, then you can apply for exam by submitting exam fees అండి. అంటే థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ చూద్దాం చూడండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వ్యాలిడ్ అక్యూరసీ సర్టిఫికేట్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎగ్జామ్ బై సబ్మిటింగ్ 638 రూపీస్ అండి. ఇక్కడ చూడండి, మీకు టైపింగ్ సర్టిఫికేట్ అనేది లేకపోతే మీరు 638 అనేది పే చేయాల్సి వస్తుందండి. సబ్మిట్ ఎగ్జామ్ ఫీజ్ యూజింగ్ యూపీఐ
యూపీఐ ద్వారా మీరు ఎగ్జామ్ ఫీజు అనేది ఇచ్చేయాలండి, పే చేయాలి. ఆఫ్టర్ పేయింగ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆన్ అవర్ వెబ్సైట్ అండి. ఎగ్జామ్ వర్క్ అండ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి సెండ్ యూ టు విత్ ఇన్ 3 days ఆఫ్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దాము. ఫస్ట్ స్టెప్లో హౌ ఇట్ వర్క్స్ అని ఉంది కదా, హౌ టు వర్క్ అని ఉంది కదా, వర్క్ ఎలా చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఇది ఫస్ట్ ఆప్షన్ అండి, మనం వర్క్ ఎలా చేయాలనేది చూసేది. మనం ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాం కదా, హౌ టు వర్క్ ఇన్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలా వర్క్ చేయాలి మనం అనేది చూస్తున్నాము. ఆఫ్టర్ యువర్ అప్లికేషన్ ఎగ్జామ్ వర్క్ అండ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి సెండ్ యూ టు విత్ ఇన్ 3 days ఆఫ్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అండి. మనకి ఈమెయిల్ ద్వారా అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సెకండ్ చూడండి, వీ విల్ సెండ్ యువర్ ఎగ్జామ్ వర్క్ త్రూ అండ్ ఈమెయిల్ అండి. ఈమెయిల్ ద్వారా మనకి ఎగ్జామ్ వర్క్ అనేది కండక్ట్ చేస్తారు. యూ హ్యావ్ టు డౌన్లోడ్ యువర్ వర్క్ ఫైల్ ఫ్రమ్ లింక్ గివెన్ ఇన్ దట్ ఈమెయిల్ అండి. మనకి లింక్ అనేది ఈమెయిల్లో ప్రొవైడ్ చేస్తారంట, మనకి ఈమెయిల్లో ఇచ్చేస్తారు లింక్. ఆ లింక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ ఆల్ పేజెస్ బిఫోర్ స్టార్టింగ్ ద వర్క్ అండి. మనం వర్క్ చేసే ముందు ఫైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. థర్డ్ ఆప్షన్ చూడండి, టైపింగ్ వర్క్ అండి. కంప్లీట్ ఎగ్జామ్ వర్క్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ అండి. టైప్ ఆల్ పేజెస్ ఇన్ జేపీజే ఇమేజెస్ అండి, ఇన్ సపరేట్ నోట్ ప్యాడ్ ఫైల్స్ అండ్ క్రియేట్ టెక్స్ట్ ఫైల్స్ అండి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి కొంచెం. కంప్లీట్ ఎగ్జామ్ వర్క్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ అండి. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టైప్ ఆల్ పేజెస్ ఇన్, ఇప్పుడు వాళ్ళు అనేది మనకి ఫైల్లో ఇమేజెస్ ఇస్తారండి. ఒక్కొక్క ఇమేజ్, సపోజ్ మనకి ఒక ఫైల్లో 20 ఇమేజెస్ ఉంటాయనుకోండి, ఆ 20 ఇమేజెస్ని మీరు సపరేట్ నోట్ ప్యాడ్స్లో టైప్ చేసి ఆ నోట్ ప్యాడ్స్ ఫైల్స్ అనేవి సపరేట్ సెండ్ చేయాలండి వాళ్ళకి. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 20 pages షుడ్ బి టైప్డ్ ఇన్ 20 different నోట్ ప్యాడ్స్ అండి. వాళ్ళు ఒక ఫైల్లో 20 pages ఇస్తారు కదా, మనం 20 నోట్ ప్యాడ్స్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలండి. ఇఫ్ ఇమేజ్ నేమ్ ఈజ్ XYZ ఉంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ నేమ్ కూడా XYZ ఉండాలండి, మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చెప్తున్నారు క్లియర్గా. ఫోర్త్ పాయింట్ చూద్దాం. చూడండి, యూ కెన్ టైప్ ఇన్ ఎనీ ఫాంట్ అండి. మీకు నచ్చిన ఫాంట్లో టైప్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన స్టైల్లో టైప్ చేసుకోవచ్చు అండి. వర్క్ విల్ నాట్ బి రిజెక్టెడ్ డ్యూ టు దిస్ ఇష్యూ అండి. మీకు ఫాంట్ గురించి అయితే వర్క్ అయితే రిజెక్ట్ చేయరంట. ఫాంట్ చూడండి, టైమ్స్ న్యూ రోమన్ అండ్ 12 size అండి. 12 size పెట్టాలండి. ఫాంట్ వచ్చేసి న్యూ వచ్చేసి రోమన్ ఉండాలి. ఫిఫ్త్ స్టెప్ చూడండి, మేక్ జిప్ ఫైల్ అండి. జిప్ ఫైల్ అంటే తెలిసిందే కదా మనకు. మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హోల్ వర్క్ యూ హ్యావ్ టు మేక్ ఏ జిప్ ఫైల్ ఆఫ్ యువర్ నోట్ ప్యాడ్ ఫైల్స్ అండి. నోట్ ప్యాడ్ ఫైల్స్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, సేవ్ చేసి పెట్టుకున్న ఫైల్స్ అనేది ఇక్కడ చూడండి, ఇమేజ్ చూపిస్తున్నారు క్లియర్గా. ఇక్కడ కంప్రెస్డ్ జిప్ ఫైల్ అని. ఫస్ట్ స్టెప్ చూడండి, పేస్ట్ ఆల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ ఇన్ ఏ ఫోల్డర్ అండి. నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్నీ ఇప్పుడు 20 ఫైల్స్ ఉంటే, నోట్ ప్యాడ్ ఫైల్స్ అనేవి 20 ఉంటే, ఆ 20 ఫైల్స్ అనేది మీరు ఫోల్డర్లో పేస్ట్ చేయాలండి. సెకండ్ వచ్చేసి రైట్ క్లిక్ ఆన్ దట్ ఫోల్డర్ అండి. ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా మీరు, 20 కలిపి మొత్తం 20 ఫైల్స్ కలిపి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.
ఆ 20 ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సెండ్ టు ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ టు ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ కాంప్రెస్డ్ జిప్ ఫైల్ అండి. జిప్డ్ ఫైల్లోకి చేసి ఆ ఫైల్ అనేది మనం సెండ్ చేయాలండి వాళ్ళకి. ఫిఫ్త్ స్టెప్ అయితే ఇదండి. సిక్స్త్ చూడండి, చెక్ బిఫోర్ సబ్మిటింగ్ అండి. జిప్ ఫైల్ కంటైన్ ఆల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ అండి. జిప్ ఫైల్ వచ్చేసి మొత్తం నోట్ ప్యాడ్ ఫైలే ఉండాలండి. నో ఎక్స్ట్రా ఫైల్స్ అంటే ఇమేజ్ ఇన్ జిప్ ఫైల్ అండి. ఇమేజెస్ అనేవి ఏమి ఉండకూడదు, ఓన్లీ జిప్ ఫోల్డర్సే ఉండాలి. జిప్ ఫోల్డర్స్లో నోట్ ప్యాడ్ ఫైల్సే ఉండాలి. జిప్ ఫైల్ ఈజ్ నో లాంగర్ దెన్ 6 MB అండి. ఒక్కొక్క ఫోల్డర్ అనేది 6 MB ఉండాలండి. నేమ్ గివెన్ ఇన్ ఆల్ నోట్ ప్యాడ్స్ ఫైల్స్ ఆర్ సేమ్ యాజ్ ఇమేజ్ అండి. ఇమేజ్ నేము నోట్ ప్యాడ్ ఫైల్ నేము సేమ్ ఉండాలి. సబ్మిటింగ్ యువర్ జిప్ ఫైల్ అండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ జిప్ ఫైల్ టు సబ్మిషన్ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడెడ్ ఇన్ ఈమెయిల్ ఆఫ్ ఎగ్జామ్ వర్క్ అండి. ఎగ్జామ్ వర్క్లో మనకి ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తారు, ఆ అడ్రస్కి మనం పంపించాలండి. హౌ టు సబ్మిట్ అనేది చూడండి. కాంపోజ్ న్యూ ఈమెయిల్, మనకి మెయిల్ సెండ్ చేయడం అయితే వస్తుంది అందరికీ, అంటే ఇట్లా ప్లస్ గుర్తుంటుంది. రైట్ యువర్ ఎగ్జామ్ ఐడి ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ ఈమెయిల్ అండి. సబ్జెక్ట్ దగ్గర ఈమెయిల్ ఎగ్జామ్ ఐడి ఇచ్చేసేయండి. అటాచ్ యువర్ కంప్లీటెడ్ జిప్ ఫైల్ ఇన్ ఈమెయిల్ అండి. రైట్ యువర్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ ఐడి ఇన్ కంటెంట్ ఆఫ్ ఈమెయిల్. క్లిక్ సెండ్ అండ్ సబ్మిట్ యువర్ ఎగ్జామ్ వర్క్ త్రూ ఈమెయిల్ అండి. ఈమెయిల్ ప్రాసెస్ అయితే అందరికీ వస్తుందండి, ఈజీగా ఉంటుంది. కన్ఫర్మేషన్ అండి. కన్ఫర్మేషన్ వచ్చేసి వన్స్ యూ సబ్మిట్ యువర్ వర్క్ యూ విల్ రిసీవ్ ఇన్స్టంట్ రిప్లై ఫ్రమ్ QC అండి, డిపార్ట్మెంట్ రిగార్డింగ్ యువర్ సబ్మిషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్స్టంట్ రిప్లై దెన్ వీ ఆర్ రిక్వెస్టింగ్ యూ టు సెండ్ అనదర్ ఈమెయిల్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్ టు ఇన్ఫార్మ్ దెమ్ రిగ్రేడింగ్ యువర్ సబ్మిషన్ అండి. కన్ఫర్మేషన్ రాకపోతే ఈ విధంగా చేయమని చెప్తున్నారు చూడండి. 9th స్టెప్ చూడండి, అక్యురసీ రిజల్ట్ అండ్ పేమెంట్ అండి. పేమెంట్ గురించి చెప్తున్నారు చూడండి. ఇన్ ఎగ్జామ్ వర్క్ రిజల్ట్ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ రిజల్ట్ డేట్ అండి, అండ్ మెరిట్ లిస్ట్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ నెక్స్ట్ డే ఆఫ్ రిజల్ట్ అండి. రిజల్ట్ డేట్ మెన్షన్డ్ ఇన్ ఎగ్జామ్ బుక్లెట్ అండి. రిజల్ట్ డేట్ కూడా బుక్లెట్లో ఇస్తారంట. ఆఫ్టర్ రిక్రూట్మెంట్ వీ విల్ ప్రొవైడ్ లాగిన్ డీటెయిల్స్ టు గెట్ ఒరిజినల్ వర్క్స్ అండి. సబ్మిషన్ అయిపోయిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఇస్తారంట మనకు. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 అనే దానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి. నేనైతే ఆప్షన్ 1 అప్లై చేసి చూపిస్తాను చూడండి. మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత జెండర్ పెట్టండి, మొబైల్ నెంబర్ పెట్టండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ లైన్ 1 లైన్ 2 ఇచ్చేసుకోండి, తెలంగాణ ఇవ్వండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఆప్షన్ 2కి చూద్దాము. ఆప్షన్ 2కి చూడండి, క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి అప్రూవల్ కోడ్ ఉంటుంది కదా, జాయిన్ వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ అనేది ఇచ్చేయండి. ఆప్షన్ 3 చూద్దాం చూడండి. ఆప్షన్ 3లో అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. కిందకి స్క్రోల్ చేసుకోండి ఇలా. ఇక్కడ
ఇక్కడ చూడండి అప్లై విత్ ఎగ్జామ్ ఫీజు యూపీఐ ట్రాన్స్ఫర్ అండి. మీరైతే పే చేయాల్సి ఉంటుంది కదా. ఆప్షన్ 3కి క్లిక్ హియర్ అని పెట్టండి. అప్లై విత్ ఎగ్జామ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఇది క్లిక్ చేయండి. యూపీఐ అయితే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ వస్తుంది, ఇలా స్కాన్ చేసేయండి. ఇలా సేమ్ ప్రాసెస్ అండి. అన్ని డీటెయిల్స్ పెట్టేసి ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ పెట్టేసి అప్లికేషన్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి.